ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులైనటువంటి మత్స్యకార సోదరులందరికీ మత్స్యకార సేవలో భాగంగా 2 నెలల పాటు సముద్రానికి వేటకి వెళ్ళని కారణాన వారికి చేయూతనివ్వాలి, వారికి ఆర్థిక అవసరాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూచించిన విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ 2 నెలల కాలానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిన మాట మీద గత సంవత్సరం ఎలా అయితే ఇవ్వటం జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మత్స్యకారులు అందరి అకౌంట్లో 20,000 రూపాయలు ఇచ్చేందుకు, మత్స్యకారులతో కలిసేందుకు, మత్స్యకారులతో కలిసి వారి యొక్క సాధక బాధకతో తెలుసుకునేందుకు, భవిష్యత్తులో వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ నెల 19వ తేదీన కావలి నియోజకవర్గానికి వారు విచ్చేయడానికి అవకాశం ఉన్న దృష్ట్యా ఈ రోజున తుమ్మలపెంట ప్రాంతంలో మత్స్యకార సోదరులు నివసించేటువంటి ఏరియాలో ఈరోజు స్థల పరిశీలన నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరినీ కూడా సమీకరించి వారితో ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రాంకి కండక్ట్ చేయడానికి అనువైనటువంటి స్థలాన్ని అధికారులందరూ కూడా గుర్తించారు. పబ్లిక్ రాకపోకలకు కానీ ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం లేకుండా ఉండే విధంగా పోలీసు వారు నిర్వహించే విధంగా ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి గారు తుమ్మలపెంటకు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దిగ్విజయాలను చేయాలనేటువంటి ఆలోచనతో మత్స్యకార సోదరులందరూ కోరికల మేరకు కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరూ కూడా మన జిల్లాకి తీసుకురావాలి, వారితో ఇంటరాక్షన్ చేయాలి, వారి యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మా జిల్లాకి రావడానికి సూత్రప్రాయంగా అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని మత్స్యకార సోదరులందరూ కూడా ఈరోజు ఊపిళ్ళూరుతున్నారు. తప్పకుండా దీన్ని సక్సెస్ చేసి తీరుతాం. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటిగా ముఖ్యమంత్రి మా కావలికి రావటం అంటే నాకు కూడా ఒక అదృష్టంగానే పరిగణిస్తున్నాం. అందుకే నాకు ఇష్టమైనటువంటి మత్స్యకారుల యొక్క సేవలు అందించడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నాకు అన్ని విధాలా దీన్ని సద్వినియోగం చేసుకుని మత్స్యకారుల సోదరుల యొక్క డిమాండ్ని, మత్స్యకారు సోదరుల యొక్క అవసరాలను తీర్చేటట్టుగా ప్రభుత్వానికి మత్స్యకారు సోదరులకి మధ్య తప్పకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా ఆశిస్తున్నాం. అధికార యంత్రాంగం అంతా కూడా ఈ స్థలాన్ని పరిశీలించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొందరలోనే డేట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. టెంటేటివ్గా 19వ తేదీ ఉదయం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారంతో తొందరలోనే మళ్ళీ మీ అందరితో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది తప్పకుండా కావలి నియోజకవర్గం మత్స్యకారు సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మన అందరి సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పి సందర్భంగా మత్స్యకారు సోదరులందరూ కూడా పిలుపునిస్తూ